పొద్దున్నే లేచి ఇంత సంపాదించి ఇంత కూడబెట్టి నేను దుబాయ్ పోవాలని ట్రై చేస్తూ ఉంటే అనవసరంగా నా కాలు దొక్కి సారీ చెప్పుకొని వెళ్ళిపోతావా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతఃపురం అనే సినిమా గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. అంతఃపురం సినిమాకి డైరెక్టర్ కృష్ణవంశీ గారు, మ్యూజిక్ డైరెక్టరు ఇళయరాజా గారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు, శారద గారు, సౌందర్య గారు, సాయి కుమార్ గారు అంటే జగపతి బాబు గారు నటించిండ్రు. నాకు చాలా నచ్చిన విషయం ఏమంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పడం. ఈ సినిమాలో ఎవరు హీరో అనేది కరెక్ట్గా లేదు. జగపతి సినిమాలో ఉన్నా కూడా జగపతి హీరో కాదు, మెయిన్ హీరో కాదు సినిమాకి. ప్రకాష్ రాజ్ హీరో అనమాట. అదే సాయి కుమార్ గారు ఉన్నా సాయి కుమార్ కాదు. ఫ్యాక్షనిజం సినిమాల్లో ఇదొక టైప్ ఆఫ్ ఫ్యాక్షనిజం సినిమా. అది 11 అవార్డులు గెలుచుకున్న సినిమా ఇది. ఏ సినిమాకి ఇన్ని అవార్డులు వచ్చుండవు. అదే రకరకాల అవార్డులు అన్నీ ఈ సినిమాకి వచ్చుంటాయి. ఈ సినిమాలో ఈ హీరో హీరోయిన్ 2 ఆమె అని చెప్పుకోవచ్చు, సౌందర్య గారు. అవును, ఎందుకంటే సాయి కుమార్ గారు హీరో అయినా కూడా ఎక్కువగా లెంత్ క్యారెక్టర్ ఉండి ఎక్కువగా దెబ్బలు తిని చాలా హింసపడిన క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అనమాట. అవును. ఇంకా స్టోరీ పరంగా వస్తే ఇది ఒక ఫ్యాక్షనిజం సినిమా. 2 వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంటుంది అనమాట. పౌరుషాలు, రోషాలు, తెగింపులు ఎప్పుడు వాళ్ళకి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో సాయి కుమార్ను ఉండని కూడా తీసుకెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది అనమాట. ఒప్పుకోడు ప్రకాష్ రాజు. ఇది ఈ సీఎంలో పౌరుషంగా బతకాలా, పౌరుషంగానే చచ్చిపోవాలనేసి. తర్వాత సాయి కుమార్ అనుకోకుండా చచ్చిపోతాడు ఒక సీన్లో. ఇంకా సౌందర్య ఒంటరిది అయిపోద్ది. అలా ఒంటరిది అయినప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ప్రకాష్ రాజు నా మనవడు, నా కొడుకు పుట్టిండు అని చెప్పేసి ఆ పిల్లాడిని నా దగ్గరే పెట్టుకుంటాను, కావాలంటే నువ్వు వెళ్ళిపోమంటాడు. అట్టా పిల్లోని వదిలేసి వెళ్ళిపోకుండా పిల్లోడి కోసం పోరాడుతుంటుంది. భయంకరంగా తిడతాడు అనమాట. నా బిడ్డ అంటున్నాను, నీ బిడ్డ కాదు, నా కొడుకు నీ పక్కలో అనేసరికి సౌందర్య కోపం వచ్చి పెద్దగా అరుస్తుంది అనమాట. అలాంటి ఒక రాక్షస మనస్తత్వం ఉన్న క్యారెక్టరు ప్రకాష్ రాజ్ది. తీసుకొని వెళ్ళిపోతారు. సౌందర్య వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జగపతి క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. ఆ పిల్లాన్ని ఎలా రక్షిస్తాడు, జగపతి బాబు ఎలా రక్షిస్తాడు, సౌందర్యని ఎలా ట్రైన్ ఎక్కిస్తాడు అనేది కథ. ఇంకా సీన్ల విషయానికి వస్తే ఆ బిడ్డను కాపాడాలనుకునే దాంట్లోనే వాళ్ళిద్దరికి పోటీ పడుతూ ఉంటుంది అనమాట. సౌందర్య నా బిడ్డ, నేను తీసుకెళ్ళిపోతానని. లేదు, నా కొడుకు పుట్టిండు కాబట్టి నాకు సొంతం అని చెప్పి ప్రకాష్ రాజు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోద్ది సౌందర్య. అలా వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఉండేవాడు జగపతి బాబు ఒక బస్తీలో పడుకో ఉంటారు అనమాట. సౌందర్యాన్ని వీళ్ళు వెంటాడుతూ ఉంటే పోయి జగపతి బాబు నిద్రపోతున్నప్పుడు టక్కున కాలు దొక్కితే లేచి కామెడీ డైలాగ్ చెప్తాడు అనమాట. పొద్దున్నే లేచి ఇంత సంపాదించి ఇంత కూడబెట్టి నేను దుబాయ్ పోవాలని ట్రై చేస్తూ ఉంటే అనవసరంగా నా కాలు దొక్కి సారీ చెప్పుకొని వెళ్ళిపోతావా? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏమంటే ఎవరైనా అదని తప్పు చేస్తే సారీ చెప్పకపోతే నేను చాలా ఫీల్ అయిపోతాను. నువ్వు అర్జెంట్ సారీ చెప్పారు అంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ పేరు తెలుసా అని అడతాను అనమాట. ఆయన పేరు తెలుసా అంటే వాడేవాడు అంటాడు. సౌందర్యకి షాక్ అయిపోద్ది. వాడు ఊరు అంటాడు, ఊరు రైడ్ ఎంత ధైర్యం అవుతాడు అనేసి. నరసింహన్న పేరు ఎప్పుడైనా విన్నావా? ఆడేవాడు సారీ చెప్తాడా నాకు? ఇప్పుడు వాడొచ్చి చెప్తాడు సారీ, నాకు నువ్వే చెప్పాలా సారీ చెప్పంటే అక్కడ ఫైట్ జరగద్దు అనమాట. ఫైట్ జరిగిన తర్వాత ఇంకా సౌందర్యని ట్రైన్ ఎక్కిచ్చే సీను. ఆయన ఎన్ని సినిమాలు ఫ్యామిలీ స్టోరీలు చేస్తుంటాడు, మావి చిగురు కానీ, పెళ్లి కానుక, పెళ్లిపేటలు, పెళ్లి పందిరి అన్నీ చేస్తుంటాడు. కానీ వాటి ఏటల్లో లేని యాక్టింగ్ దీంట్లో చేస్తుంటాడు. కృష్ణవంశీ గారు అది పనిగా ఆయనకి మందు కొట్టించేవాడంట. ఆయనే స్వయంగా తీసుకుని పోయి ఒక 90 ఇచ్చేవాడంట తాగమని. తాగితే ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఆ కత్తి పట్టుకున్న విలన్ని కొట్టేది, సౌందర్యాన్ని కాపాడే ఎక్స్ప్రెషన్ వస్తుందని కృష్ణవంశీ మందు ఇప్పించేవాడంట. ఆడుంటుంది ఫైట్. జగపతి బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి నటుడు అనేసి ఆయన ఉన్న నటన బయటికి తీసిండు కృష్ణవంశీ. ట్రైన్ ఎక్కిచ్చే సీన్ ఉంటుంది కదా, భలే సీన్ అవుతుంది. అక్కడ క్లైమాక్స్లో ట్రైన్ ఎక్కిచ్చేసి ట్రాక్ పక్కన కూర్చొని సిగరెట్ తాగుతాడు కదా, డబ్బులు పట్టుకో ఉంటాడు.
మా దగ్గు వస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళని పడిపోతా కూడా వాళ్ళందరినీ కొట్టి ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ కింద పడి నేల మీద పాక్కుంటూ పోయి కరెంట్ స్తంభం దగ్గర ఆగి జేబులో ఉన్న డబ్బులు తీసుకొని అట్టా చూసుకుంటాడు, దమ్ము కొడతా ఉంటాడు. అట్లా చచ్చిపోయేస్తాడు అనమాట. ఆ తర్వాత సౌందర్య వెళ్ళిపోద్ది వేరే ప్లేస్కి. అదే స్టోరీ. దీంట్లో ప్రకాశ్ రాజు యాక్టింగ్ బాగుంటుంది, శారదమ్మ క్యారెక్టర్ బాగుంటుంది, జగదేవ్ క్యారెక్టర్ బాగుంటుంది, ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ బాగుంటుంది, సాయి కుమార్ది, ఇంతమంది యాక్టర్లు. జగపతి బాబు గారి యాక్టింగ్ బాగుంటుంది. ఇదే సినిమాని తమిళ్లో కూడా డబ్బింగ్ చేసిండ్రు, సేమ్ ప్రకాశ్ రాజు సౌందర్య అందరూ. కాకపోతే జగపతి బాబు క్యారెక్టర్ పార్థిబన్ పెట్టుంటారు అనమాట. ఓ రీమేక్ చేసిండ్రా? అంతా ఓకే, కానీ జగపతి బాబు క్యారెక్టర్ మాత్రం అక్కడ పార్థిబన్ పెట్టి చేసి మళ్ళీ షూటింగ్ చేసిండ్రు అనమాట. అక్కడ పార్థిబన్ కూడా ఏం అట్లా నటించుంటాడు, ఫుల్గా తాగి సౌందర్యాన్ని కాపాడే సీన్లు అనమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ అవార్డులు వచ్చింది సినిమా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి అన్ని అవార్డులు రాలా. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఇళయరాజా సార్ మ్యూజిక్. మంచి సాంగ్ ఒకటి ఉందంటే అసలేం గుర్తుకు రాదు అనే సాంగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.